ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో నాదెండ్ల భాస్కరరావు చికిత్స పొందుతూ మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23లో గుంటూరులో జన్మించారు. 1978లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో నెల రోజుల పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో మంత్రిగా పనిచేశారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతి చెందారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో నాదెండ్ల భాస్కరరావు చికిత్స పొందుతూ మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి ఏపీకి 11 సీఎంగా నాదెండ్ల పనిచేశారు. 1935 జూన్ 3న జన్మించిన భాస్కరరావు 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. చెన్నారెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చేసిన ఆయన 1982లో టీడీపీలో చేరారు. 1984 నెల రోజుల పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో మంత్రిగా పనిచేశారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రుల బృందం నేడు అక్కడి హోంమంత్రి షణ్ముగంతో భేటీ అయ్యి రక్షణ చర్యలు, చట్టాలపై చర్చించడంతో పాటు పట్టణ ప్రణాళికలు, పాలనపై శిక్షణ తీసుకున్నారు. ముఖ్యంగా గత 50 ఏళ్లలో సింగపూర్ సాధించిన అభివృద్ధిని అధ్యయనం చేశారు. రేపటి అవసరాలకు తగ్గట్టుగా మెరుగైన పాలన అందించే అంశాలపై మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు తదితరులు అవగాహన పెంచుకున్నారు. సింగపూర్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం అక్కడ వారం రోజుల పాటు పర్యటిస్తోంది. ప్రజలకు మెరుగైన పాలన మరియు ఉత్తమ సేవలు అందించడంపై ఈ పర్యటనలో భాగంగా వారికి శిక్షణ ఇస్తున్నారు. ఈ రోజు ఉదయం సింగపూర్ హోంమంత్రి షణ్ముగంతో భేటీ అయిన మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్యకుమార్ అక్కడి ప్రజల రక్షణ చర్యలు, కఠిన చట్టాలు అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేషన్ ఫస్ట్ గవర్నెన్స్, రాజకీయ జవాబుదారీతనం వంటి అంశాలపై వీరికి శిక్షణ కొనసాగింది. మధ్యాహ్నం ఎన్యూఎస్ సిటీస్ లో పట్టణ ప్రణాళికలు, భూపాలన అంశాలపై అధ్యయనం చేసిన మంత్రులు సాయంత్రం సింగపూర్ సిటీ గ్యాలరీని సందర్శించారు. గత 50 ఏళ్లలో సింగపూర్ ఒక ఆధునిక నగరంగా ఎలా రూపాంతరం చెందిందో ఈ సందర్భంగా వారు పరిశీలించారు. విజయవాడలోని నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో విద్యార్థినుల పట్ల వేధింపులు జరుగుతున్నాయని, దీనిపై గతంలో ఫిర్యాదు చేసినా విచారణ సక్రమంగా జరగలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపట్టి శైలజ మండిపడ్డారు. పోష్ చట్టం ప్రకారం కమిటీలో ఉండాల్సిన బయటి సభ్యులు ఎవరూ లేరని, కేవలం అంతర్గత సిబ్బందితోనే విచారణ జరిపించి ఆ ఫిర్యాదులు నిరాధారమని కొట్టేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిని అదే క్యాంపస్లో కొనసాగిస్తే విద్యార్థులకు న్యాయంపై నమ్మకం పోతుందని, అందుకే దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. విజయవాడలోని నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో జరిగిన వేధింపుల ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపట్టి శైలజ స్పందించారు. ఈ ఘటనపై విచారణ నిమిత్తం ఆమె బుధవారం కళాశాలను సందర్శించి బాధితులు మరియు ఇతర విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల పట్ల వేధింపులు జరుగుతున్నాయని, దీనిపై గతంలో ఫిర్యాదు చేసిన విచారణ సక్రమంగా జరగలేదని, తమకు మెయిల్ ద్వారా ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఫిర్యాదు చేసిన విద్యార్థినులను ఫ్యాకల్టీ భయపెడుతున్నారని, ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కళాశాలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాట్లో నిబంధనలు పాటించలేదని శైలజ గుర్తించారు. పాష్ చట్టం ప్రకారం కమిటీలో ఉండాల్సిన బయటి సభ్యులు ఎవరూ లేరని, కేవలం అంతర్గత సిబ్బందితోనే విచారణ జరిపించి ఆ ఫిర్యాదులు నిరాధారమని కొట్టేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. భయం వల్ల గతంలో నోరు విప్పని విద్యార్థినులు నేడు మహిళా కమిషన్ సభ్యులతో మాట్లాడి వాస్తవాలను బయటపెట్టారని ఆమె వెల్లడించారు. బాధ్యులైన వారిని అదే క్యాంపస్లో కొనసాగిస్తే విద్యార్థులకు న్యాయంపై నమ్మకం పోతుందని, అందుకే దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. విద్యార్థినులకు నిర్భయమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఒకరి మీద కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఇదే క్యాంపస్లో పనిచేస్తూ స్టూడెంట్స్కి రిలేటెడ్గా అకాడమిక్స్లో పనిచేస్తే మాత్రం స్టూడెంట్స్కి ఎవరికి కూడా నమ్మకం ఉండదు. ఐసీ కమిటీస్ మీద కానివ్వండి, మనం ఒకరికి ఇబ్బంది చెప్తే మాకేం జస్టిస్ జరుగుతుంది అనే నమ్మకం కూడా ఉండదు. కాబట్టి మా రిపోర్ట్ మేము మా చెవుల ద్వారా ఏదైతే విన్నామో ఫ్యాక్ట్స్, స్టూడెంట్స్ అందరూ భయపడుతూ నిజం ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మేము రిపోర్ట్ ఇస్తాం. పైగా మేము ఇంకోటి కూడా అడిగాం, అమ్మ మీరందరూ మరి ఐసీ కమిటీ అడిగినప్పుడు మీరందరూ మాకేం జరగలేదని రాశారు కదా, ఎందుకు రాశారు అన్నాం. మేడం వాళ్ళు ఏమన్నారంటే, ఇబ్బంది లేనప్పుడు ప్రాబ్లం ఏం లేకపోతే అందరూ కలిసి ఒక పేపర్లో రాసి కలెక్టివ్గా మీ పేర్లు రాయండి,
ప్రాబ్లం అయితే ఎవరికైతే ఉందో విడిగా రాయండి అని చెప్పారు. సో అందుకే మేము ఎవరు రాయలేదు మేడం, ఎందుకంటే మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తారు ఎగ్జామ్స్ కాబట్టి మేము ఎవరు కూడా రిటర్న్గా రాయలేదు. బట్ ఎస్, దిస్ ఇస్ ఇదైతే జరిగింది అనేది ఈరోజు మాకు తెలిసింది. ఎవరైతే కన్సర్న్డ్ ఫ్యాకల్టీ ఒకరిని ఆల్రెడీ పిలిచి మాట్లాడి ఇంకొకరిని పిలవాలి, వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. సో దీని మీద మేము డెఫినెట్లీ యాక్షన్ తీసుకొని, ఎందుకంటే స్టూడెంట్స్కి ఒక భయంతో ప్రెషర్ లేకుండా చదువుకునే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. కానీ కాన్స్టెంట్గా మేము ఏం మాట్లాడితే ఏం చెప్తే మాకేం జరుగుతున్నప్పుడు మేము బయటకు వచ్చి చెప్తే మమ్మల్ని ఇలా టార్గెట్ చేస్తారనే భయంతో వాళ్ళు కాన్స్టెంట్గా ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో మే 1 నుంచి 30 వరకు జరగనున్న జనాభా లెక్కల సేకరణ కోసం ఎన్యూమరేటర్లకు 3వ విడత శిక్షణను ప్రారంభించినట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ ప్రక్రియ సక్రమంగా జరిగేలా 3 సర్కిళ్లలో శిక్షణ ఇస్తున్నామని, ప్రజలు ఎన్యూమరేటర్ల కోసం వేచి చూడకుండా ఏప్రిల్ 16 నుంచే అందుబాటులో వచ్చిన స్వీయ గణన సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. తాను కూడా స్వయంగా ఆన్లైన్ ద్వారా వివరాలు నమోదు చేసుకున్నానని, ప్రతి పౌరుడు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వానికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నేను విజయవాడ మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. సెన్సస్ 2027 కింద సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎక్సైజ్ అనేది ఆల్రెడీ యాక్టివేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల ప్రతి ఒక్క సిటిజన్ కూడా దీన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నేను కూడా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. చాలా చక్కగా సింపుల్గా దాదాపుగా ఒక 10-12 క్వశ్చన్స్ తప్ప ఏది కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ లేవు. కాబట్టి ప్రతి ఇండివిజువల్ ఎవరి దగ్గర చిన్న ఫోన్ ఉంటే కూడా వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అలాగే మన ఎన్యూమరేటర్స్ కూడా ప్రతి ఇంటింటికి వచ్చి అడిగినప్పుడు ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ముఖ్యమైన ఎక్సైజ్. ఒక సోషల్ ఎకనామిక్ స్టేటస్ కూడా తెలియడానికి చాలా ముఖ్యమైన అంశం. ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేస్తే మీకు ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి కూడా జనరేట్ అవుతుంది. మన ఎన్యూమరేటర్స్ ప్రతి ఇంటింటికి వచ్చినప్పుడు ఈ ఐడి కూడా మీరు చూపిస్తే చాలా వరకు నెక్స్ట్ వచ్చే ప్రోగ్రెస్ కూడా మనకి చాలా స్మూత్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా ఈ డిజిటల్ టెక్నాలజీ ఉన్న ఎరాలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో కూడా పిల్లలు చదువుకుంటున్నారు. కాబట్టి ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఎక్సైజ్ని ఇంట్రెస్ట్తో అందరూ చేసేస్తే ఖచ్చితంగా ఈ సెన్సస్ 2027 కార్యక్రమం అనేది చాలా సక్సెస్ఫుల్గా క్వాలిటీ డేటాతో కంప్లీట్ చేయడానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అందరూ సిటిజన్స్ సపోర్ట్ చేసినట్టు అవుతుంది. నగరంలోని కొండ ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలకు ఎటువంటి షరతులు లేకుండా నామమాత్రపు ధరకే ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆర్కియాలజీ శాఖ అభ్యంతరాలను తొలగించి పేదలకు తక్షణమే శాశ్వత గృహ హక్కులు కల్పించాలన్నారు. నగరంలోని కొండ ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. విజయవాడ మొగల్లాస్పురంలో నిర్వహించిన ప్రజా సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు వేల ఎకరాలు దారాదత్తం చేస్తున్న ప్రభుత్వం పేదల సొంత ఇంటి కల విషయంలో మాత్రం కాలయాపన చేస్తుందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా ఆర్కియాలజీ శాఖ అభ్యంతరాల సాకుతో మొగల్లాస్పురం పరిధిలోని 16 కాలనీల ప్రజలకు రిజిస్ట్రేషన్లు ఆపడం సరికాదని, ఆ అభ్యంతరాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని అక్కినేని వనజ మరియు ఇతర సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. నామమాత్రపు ధరకే ఎటువంటి షరతులు లేకుండా పేదలకు సర్వ హక్కులతో కూడిన పట్టాలు ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మహిళలకు కేటాయించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అలాంటి ఖర్చు మీకున్నాయా? లేవు. ఎందుకంటే ఈ పార్లమెంట్ లో డీలిమిటేషన్ దానిపైన పేరు పెట్టి ఆ డీలిమిటేషన్ పేరుతో 850 సీట్లు మీరు పెంచుకొని ఉత్తరాదిలో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి దాని ప్రకారం మీరు మళ్ళీ అధికారంలోకి రావాలి. ఈ రాజ్యాంగాన్ని మార్చుకోవాలి. మీరు అనుకున్నటువంటి ఉన్మాద రాజకీయాలు పెంచి పోషించుకోవాలనేటువంటి మీ ప్రయత్నం తప్ప వేరొకటి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. రాజస్థాన్లో ఒక జాతి స్త్రీలు ఉన్నారు, రుడాలి స్త్రీలు అని చెప్పి కొంతమంది ఉన్నారు. ఆ రుడాలి స్త్రీలను ఎవరన్నా మన ఇళ్లలో చనిపోతే వాళ్ళు ఏడ్తారు, కుటుంబ సభ్యులు ఏడ్తారు. కానీ ఆ రుడాలి స్త్రీలను పిలిచి మీరు ఏడవండి అని చెప్పి వారికి కూలిస్తారు, వాళ్ళు ఏడుస్తారు. మన రాష్ట్రంలో 3 రుడాలి స్త్రీలు మించి 1 లక్ష మంది ప్రజలు నివసించేటువంటి ప్రాంతం ఇక్కడి నుంచి మీ ప్రాంతమే కాదు, కృష్ణరాజపురం 2, 3, 5 మొత్తం 1 లక్ష మంది ప్రజలు నివసించేటువంటి ప్రాంతం.
మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నారు. పట్టాల రిజిస్ట్రేషన్ ఇప్పటికీ ఉన్న ప్రస్తుత శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు గౌరవనీయులు 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మరి ఇంత పెద్ద సమస్య ఉంటే వారు పార్టీ కానీ వారు కూటమి ప్రభుత్వం కానీ పట్టాల రిజిస్ట్రేషన్ చేయాలి అనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు అని చెప్పేసి నాకున్నటువంటి ఆలోచన ప్రశ్నిస్తున్నా నేను ఇవాళ ఈ వేదిక మీద గద్దె రామ్మోహన్ని. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 15 సంవత్సరాలుగా ఏం చేశారు ఈ ప్రాంతానికి అభివృద్ధి అని చెప్పి నేను అడుగుతున్నా. చొక్కోర పక్షుల్లాగా ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు పట్టాల రిజిస్ట్రేషన్ లేక. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రత్యామ్నాయంగా కాటన్ బ్యాగులను వాడటం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని ఆయన పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సమాజాన్ని మార్చడం కంటే అది చెడిపోకుండా కాపాడడమే గొప్ప పని అని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా 23వ డివిజన్లోని బిషప్ అజరయ్య స్కూల్లో కారుణ్య హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కాటన్ బ్యాగ్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం బాల్యం నుంచి అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ భూమిలో కలపడానికి వేల ఏళ్లు పడుతుందని, ఇది భూగర్భ జలాలను, మూగజీవాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలు, వ్యాపారస్తులు కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. సే నో టు ప్లాస్టిక్ నినాదంతో కారుణ్య ఫౌండేషన్ చేస్తున్న ఈ కృషి అభినందనీయమని, సెంట్రల్ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నిలబండ్ల బాలస్వామి, కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ప్రతినిధులు డాక్టర్ విజయరాజ్ గడ్డం, లలిత, నగాంబిక తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున యాజిటేషన్ అంటే ఉద్యమ స్ఫూర్తితో, ఉద్యమ రూపంలో స్కూల్స్ని అన్ని చోట్ల కూడా పిల్లల్ని చైతన్యవంతులు చేస్తూ ఈ గన్నీ బ్యాగ్స్ని 10,000 బ్యాగ్స్ దాకా వీళ్ళే ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నారు. ఈ కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థని వాళ్ళ ప్రతినిధులు అభినందిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది చేయాల్సిన అవసరం ఉంది. మా ఆడపిల్లలకు కూడా చెప్తా ఉన్నాం, దీన్ని అన్ని చోట్ల కూడా అమలు చేయాలి. స్కూల్స్ నుంచి, మీ ఇంట్లో నుంచి, మీ క్లాస్ రూమ్స్ నుంచి అన్ని చోట్ల అమలు చేయాల్సిన అవసరం ఉంది. మనం ఏమీ పెద్దగా ఈ సమాజాన్ని బాగు చేయడం కన్నా చెడగొట్టకుండా ఉంటే చాలు. చెడగొట్టకుండా ఉండాలంటే ఈ ప్లాస్టిక్ని వాడకం కానీ, ఈ ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ వేయటం కానీ, ఒకవేళ మన చేతుల్లోకి వస్తే ఆ ప్లాస్టిక్ని ఎక్కడ వేయాలో ఆ డస్ట్బిన్లో వేస్తే దాన్ని ప్రాసెస్ ప్రకారం నిర్మూలన చేస్తారు. అదే కనుక భూమిలో కనుక కలిసిపోతే యానిమల్స్, ఆవులు లాంటివి కానీ, గొర్రెలు లాంటివి తింటే మరి అవి అరగవు. భూమిలోకి వెళ్తే 50,000 సంవత్సరాలైనా సరే అది అలాగే ఉండిపోద్ది. కాబట్టి మన ల్యాండ్ని మనమే కలుషితం చేస్తున్నాం, మన నీరుని మనమే కలుషితం చేస్తున్నాం. ఎన్నిటిని కూడా నిలువరించాల్సిన అవసరం, పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఈ పిల్లల వయసులోంచే ఉంది. బాల్యం నుంచి కనుక చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వీళ్ళు ఇంకో 10 మందికి చెప్పి చేస్తారు. కాబట్టి ఈరోజు 23వ డివిజన్ బిషప్ ఆదిరియా స్కూల్లో ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ మాజీ కార్పొరేటర్ నిలబండ్ల బాలస్వామి, అలాగే ఈ కారుణ్య సంస్థ ప్రతినిధులు అందరం కూడా చేపట్టడం జరిగింది. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తిలో ఇంటింటికి కూడా సెంట్రల్ నియోజకవర్గం తీసుకెళ్ళి భవిష్యత్తులో ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా, ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తారు. మరి అందరూ కూడా వాళ్ళు కూడా మరి అవేర్నెస్ తీసుకొచ్చేందుకు పబ్లిక్లో ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఎన్నోసార్లు మరి షాపులకి, తోపుడు బల వాళ్ళకి, షాప్ యజమానులు అందరూ కూడా ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి ఎన్నోసార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఫైన్లు కూడా వేయటం జరిగింది. కొంతవరకు మార్పు వచ్చినా కానీ ఇంకా కొన్ని చోట్ల ప్లాస్టిక్నే వాడుతున్నారు. దాన్ని నివారించడం కోసమే ఈరోజు కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ వారు ముందుకొచ్చి మరి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపిద్దాం, భవిష్యత్ తరాలకు మరి ఈ పొల్యూషన్ లేకుండా చేద్దాం, మరి గ్లోబల్ వార్మింగ్ లేకుండా చేద్దాం,
మరి దీనివల్ల జరిగే అనర్థాలను పబ్లిక్కి తెలియజేసుకుంటూ ఈరోజు బోండమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మేము ముందుకు సాగడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిషప్ ఆంజనేయ స్కూల్ టీచర్స్కి, అలాగే మా 23వ డివిజన్ టీమ్ టీడీపీ సభ్యులకు, మా సహచార మిత్రులకు, 24వ డివిజన్ మా టీమ్ టీడీపీ మహిళా సోదరీమణులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ దేవాదాయ భూములకు కాపలాదారుగా ఉండాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్ర మోహన్ దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తూ భూబకాసురుడిలా తయారయ్యారని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతన వెంకట మహేష్ ఆరోపణలు గుప్పించారు. రెడ్ బుక్ అండ చూసుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్ర మోహన్ దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని ఓ హాల్ నందు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్హత లేని వ్యక్తులను, దేవుడిపై నమ్మకం లేని వ్యక్తులను పలు పోస్టుల్లో నియమించడం సిగ్గుచేటన్నారు. రామచంద్ర మోహన్ 5,000 ఎకరాల దేవుడి భూములను అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. రామచంద్ర మోహన్ పై గత వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రామచంద్ర మోహన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని, కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధి ఏంటో చూపించాలని సవాల్ చేశారు. కేవలం అడిషనల్ కమిషనర్ మాత్రమే, అడిషనల్ కమిషనర్గా మిమ్మల్ని నియామకం చేయాలన్నా కూడా మీ ట్రాక్ రికార్డ్ మొత్తం చాలా నిజాయితీగా, నిబద్ధతతో హిందూ దేవుళ్ళకి సర్వీస్ ఇచ్చినటువంటి వ్యక్తి, సేవ చేసినటువంటి వ్యక్తి అయి ఉండాలి. కానీ మీ ట్రాక్ మొత్తం కూడా అవినీతి, అక్రమాలు, అమ్మేయడాలు, 3 మెన్ కమిటీ విచారణలో, విజిలెన్స్ కమిటీ విచారణలో ప్రతి చోట మీరు పనిచేసిన ప్రతి చోట అవకతవకలో అవినీతే. అట్లాంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి రామచంద్ర మోహన్ గారు అసలు ఎండోమెంట్ కమిషనర్గా అర్హత లేదు. అయినప్పటికీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రామచంద్ర మోహన్ గారిని అడిషనల్ కమిషనర్గా, అంటే దేవాదాయ శాఖ కమిషనర్గా నియామకం చేశారు. మీ పదవీ కాలం 6 నెలలే ఉండాలి. సర్వీస్ రూల్స్ 49 ప్రకారం, ఫండమెంటల్ రూల్స్ 49 ప్రకారం మీరు 6 నెలలు మాత్రమే దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి నచ్చింది మరొక 6 నెలలు ఉండగలరు. కానీ సంవత్సరం జరిగిపోయిన తర్వాత కూడా మీరు దేవాదాయ శాఖ కమిషనర్గా ఎలా కొనసాగుతూ ఉన్నారని. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో మత్తు పదార్థాల నియంత్రణే లక్ష్యంగా డ్రగ్స్ పై దండయాత్ర 2.0 పరీక్ష చేద్దాం, మత్తు వదిలిద్దాం కార్యక్రమం జరిగింది. విజయవాడ సిపి ఆదేశాల మేరకు మైలవరం ఏసీపీ వై ప్రసాద్ నేతృత్వంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు పర్యవేక్షణలో పట్టణంలోని పలువురు యువకులకు డ్రగ్స్ పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు జయకృష్ణ హాస్పిటల్ అధినేత డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వైద్య బృందం యువకులకు పరీక్షలు నిర్వహించి మత్తుకు అలవాటు పడిన వారిని గుర్తించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. డ్రగ్స్ నిర్మూలన ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారికి దూరంగా ఉంటూ సమాజాన్ని కాపాడాలని యువతకు పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి తీరును నిరసిస్తూ ఈ నెల 24వ తేదీన నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు బీజేపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కానూరు శేషు మాధవి తెలిపారు. మహిళా బిల్లు చట్టమైతే తమ అక్రమాలు, దందాలు సాగవనే భయంతోనే ఆ కూటమి అడ్డుపడుతోందని ఆమె విమర్శించారు. ఈ నెల 24న విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇండియా కూటమి తీరును నిరసిస్తూ ఈ నెల 24వ తేదీన చేపట్టనున్న భారీ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీజేపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కానూరు శేషు మాధవి పిలుపునిచ్చారు. మంగళవారం గన్నవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నారీ శక్తి వందన బిల్లును ఇండియా కూటమి వ్యతిరేకించడం గర్హనీయమని మండిపడ్డారు. మహిళా బిల్లు చట్టమైతే తమ అక్రమాలు, దందాలు సాగవనే భయంతోనే ఆ కూటమి అడ్డుపడుతోందని ఆమె విమర్శించారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఇండియా కూటమికి బుద్ధి చెప్పేలా ఈ నెల 24న విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి ఇందిరాగాంధీ స్టేడియం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలియజేశారు. రాష్ట్ర నాయకులు మాధవ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల నుండి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి చిమ్మట రవివర్మ, బీజేపీ నాయకులు
కురుమద్దాలి ఫణికుమార్, టీడీపీ గన్నవరం మండలం మహిళా నాయకురాలు మేడేపల్లి రమ తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఎందుకు పైకి రావాలి, మహిళలు ఎక్కువ పైకి వస్తే మన ఈ స్కామ్లు చేయడం కుదరదు, మహిళలు ఎక్కువ చాలా చక్కగా ఉంటారు, మహిళలు ఎంతో నిజాయితీగా ఉంటారు, వాళ్ళందరూ మన చట్టసభల్లోకి వస్తే మన స్కామ్లు నిలబడవు, మనం అధికారం కోల్పోతాం అనే దురుద్దేశంతో ఈ ఇండి కూటమి వ్యతిరేకించింది మహిళా బిల్లుని. దీనికి మనం వ్యతిరేకంగా రేపు 24వ తారీఖు ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి మన భారతీయ జనతా పార్టీ కార్యాలయం వరకు భారతీయ జనతా పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం. అదే మన గుంటూరు జిల్లా మహిళలకి ప్రతి ఒక్కరికి 33% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలని బిల్లు పెడితే దాన్ని తిరస్కరించిన ఈ ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పే విధంగా, ఖచ్చితంగా ఇవాళ మేలుకొనే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 పార్టీల ఆధ్వర్యంలో రేపు మనం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే జనసేన పార్టీ నాయకులు మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరు ఈ 4 జిల్లాలో ఉన్న 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు భారీ ఎత్తుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, మంది ఆడపిల్లలు చిన్నారుల దగ్గర నుంచి వృద్ధుల వరకు అత్యాచారాలకి గురవుతున్నారు. మరి ఇవన్నీ కూడా అరికట్టడానికి మహిళని ముందు స్థానంలో, అగ్రస్థానంలో నిలబెట్టాలని ఒక మంచి సంకల్పం మోడీ గారు తీసుకున్నారు. ఇదంతా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ముందుకు తీసుకెళ్లే విధంగా మనం అందరం కూడా చేయి కలిపి కూటమి తరపున ఈ ర్యాలీ కార్యక్రమం, అలాగే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ముందుకు రావాలని, మన దేశంలో మహిళలు ఎదగకుండా చేయటం కోసం, వాళ్ళ రాజకీయ పబ్బాలు కలుపుకుంటం కోసం వాళ్ళు ప్రతిపక్షాలు ఎట్లయినా సరే మహిళలకి రిజర్వేషన్ రాకూడదు, మన ఇంట్లోనే మన వాళ్ళే మనమే చేయాలనే ఆలోచనతో, మనకే పదవులు ఉండాలి, మనం పోటీ చేయాలనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి మన ఈ మహిళలకి వాళ్ళని అవమానించారు. వీళ్ళందరూ కూడా ప్రతిపక్షాలందరూ కూడా ఎప్పటికైనా సరే ఈ మహిళల దీనికి వాళ్ళు ఎప్పుడు చిత్తైపోతారు. రేపు 24వ తారీఖు నిరసన కార్యక్రమంలో మన మహిళా సోదరులు మహిళలు అందరూ కూడా రేపు విజయవాడలో అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాలకు పాల్గొనాలని కోరుతూ, దేశ ప్రగతికి గ్రామాలే పట్టుకొమ్మలని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అభివృద్ధికి కొలమానంగా నిలిచే చిహ్నాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. పల్లె పండుగ 1, 2.0, R&B శాఖ, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల విభాగంతో పాటు అన్ని రోడ్లు నూతన శోభను సంతరించుకుంటున్నాయని పేర్కొన్నారు. దేశ ప్రగతికి గ్రామాలే పట్టుకొమ్మలని, గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతులు అభివృద్ధికి కొలమానంగా నిలిచే చిహ్నాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. మైలవరంలోని భవానీ నగర్లో 33 లక్షల రూపాయల పంచాయతీరాజ్ నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖల పరిధిలోని రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. మైలవరంలో జనసాంద్రత ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. గత వర్షాకాలంలో భవానీ నగర్ ప్రాంతంలో బురదలో నడిచేందుకు ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడ్డారని, వారికి ఇచ్చిన హామీ ప్రకారం 6 నెలల్లో ఇక్కడ సీసీ రోడ్ నిర్మించినట్లు పేర్కొన్నారు. దేవుడు చెరువు, బాలయోగి నగర ప్రాంతాల్లో కూడా సిమెంటు రహదారుల నిర్మాణం 100% పూర్తి చేశామన్నారు. సిమెంట్ రహదారులను వెంటనే నిర్మిస్తున్న గుత్తేదారు అప్పిరెడ్డి ఘనంగా సత్కరించి అభినందించారు. పల్లె పండుగ 1, 2.0, R&B శాఖ, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల విభాగంతో పాటు అన్ని రోడ్లు నూతన శోభను సంతరించుకుంటున్నాయన్నారు. ఒక పక్క ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తున్నారన్నారు. అనుభవజ్ఞులైన చంద్రబాబు దూరదృష్టి, పారదర్శకతతో కూడిన పాలనలో దేశంలోని ఏపీ నెంబర్ 1 గా ఎదుగుతుందన్నారు. ఈ రోడ్లన్నీ కూడా అతి త్వరలో, వీలున్నంత త్వరలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి ఈ ప్రాంత వాసులకు తెలియజేస్తూ, అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, ఒక రోజుతో మొదలయ్యేది కాదు, ఒక రోజుతో పూర్తయ్యేది కాదు. ఎందుకంటే మనం కొన్ని వేస్తా ఉంటే మళ్ళీ కొన్ని శివారు ప్రాంతాలు పెరుగుతూ పోతా ఉంటాయి, మళ్ళీ వాటిని వేసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడు మనం ప్రధానంగా ఎక్కువ జన సామర్థ్యం ఉన్నాయి, ఎప్పటి నుంచో నివాసాలు కట్టుకొని ఆగిపోయిన ప్రాంతాలపై దృష్టి పెడతా ఉన్నాం. ఈ ప్రాంతంలో కూడా చాలా అపార్ట్మెంట్లు, ఇంకా రోడ్డు రహదారి సౌకర్యం సరిలేక కొంతమంది ఇళ్ల నిర్మాణం చేసుకున్నట్టుగా కనపడతా ఉంది. కాబట్టి తప్పకుండా ఇవన్నీ ఎవరైతే ఇళ్లు కట్టుకోదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా నిరభ్యంతరంగా కట్టుకుంటే అతి త్వరలో ఇక్కడ అన్ని మౌలిక వసతులు మేము పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ,
డయాబెటిక్ పేషెంట్స్ తమ దైనందిక జీవితంలో రైస్ తీసుకున్నప్పటికీ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడానికి భావన డయా బెస్ట్ రైస్ బాగా ఉపయోగపడుతుందని డయా బెస్ట్ రైస్ ఎండి సుధీర్ బాబు తెలిపారు. 7 సైంటిస్టులు 7 సంవత్సరాలు కష్టపడి ఈ విత్తనంను తయారు చేశారని చెప్పారు. రానున్న రోజుల్లో అన్ని మెడికల్ షాపుల్లోనూ సూపర్ మార్కెట్లలోనూ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. డయాబెటిక్ పేషెంట్స్ తమ దైనందిక జీవితంలో రైస్ తీసుకున్నప్పటికీ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడానికి భావన డయా బెస్ట్ రైస్ బాగా ఉపయోగపడుతుందని డయా బెస్ట్ రైస్ ఎండి సుధీర్ బాబు తెలియజేశారు. ఈ రైస్ నందు లో గ్లైస్మిత్ ఉంటుందని వెల్లడించారు. గుంటూరు జిల్లా ఎర్రబాలెం గ్రామంలో రైస్ స్టోరేజ్ కోసం నూతన గోడౌన్ను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం డయాబెటీస్ పేషెంట్స్ ఉచితంగా భావన డయా బెస్ట్ రైస్ బ్యాగ్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డయాబెటీస్ పేషెంట్స్ రైస్ తీసుకున్నప్పటికీ షుగర్ కంట్రోల్లో ఉంచడం ఈ భావన డయా బెస్ట్ రైస్ ప్రత్యేకత అని తెలియజేశారు. 7 సైంటిస్టులు 7 సంవత్సరాల నుండి కష్టపడి ఈ విత్తనంను తయారు చేశారని, కొంతమంది ఎంపిక చేసిన రైతులకు ఈ విత్తనాన్ని పంపిణీ చేసి ప్రత్యేకంగా పంటను సాగు చేస్తున్నామని అన్నారు. క్లినికల్ గా అన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ లో పరీక్షలు జరిపిన క్వాలిటీ విషయంలో రాజీ లేదని, షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుందని తేలినట్లు వివరించారు. రానున్న రోజుల్లో అన్ని మెడికల్ షాప్లోనూ సూపర్ మార్కెట్లోనూ అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ఇది తినటం మొదలుపెట్టిన తర్వాత డే 1 నుంచి షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అది ఐసీఎంఆర్ కానీ, ఇండియన్ రైస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ వాళ్ళు కానీ, లేదంటే అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ ఇటువంటి సంస్థలన్నీ దర్యాప్తు చేసింది. 84 మంది డయాబెటీస్ పేషెంట్స్ మీద 3 నెలల పాటు ప్రతిరోజు ఈ రైస్ తింటే వాళ్ళ షుగర్ లెవెల్ ఎలా ఉంది, వాళ్ళది ఎలా కంట్రోల్ అవుతుంది, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అనేది ఐసీఎంఆర్ కానీ లేకపోతే అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ వాళ్ళు ఈ నివేదికలన్నీ ఇచ్చారు. వాళ్ళకి సూటబుల్ అయ్యే ఫుడ్ అని, తర్వాత వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది, వాళ్ళ షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్లో ఉండటమే కాదు, వాళ్ళు ఇదివరకు ఎలాగైతే మంచి లైఫ్ని వాళ్ళు లీడ్ చేశారో షుగర్ లేనప్పుడు, అలాగా లీడ్ చేస్తారని చెప్పనని దీని ద్వారాగా మనకి రిపోర్ట్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మార్కెట్లో భావన డయాబెస్ట్ రైస్ షుగర్ పేషెంట్స్కి ఒక వరంగా మారిందని నేను చెప్పడానికి సందేహం ఏమీ లేదు. జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో విజయవాడ శ్రీ భవిష్య జూనియర్ కళాశాల విద్యార్థి వి ప్రణీత్ ఆల్ ఇండియా 18వ ర్యాంకు సాధించగా మరో 252 మంది విద్యార్థులు 90% పైగా స్కోరుతో ప్రభంజనం సృష్టించారు. కళాశాలకు చెందిన 95% మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించడమే కాకుండా ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ స్టేట్ లెవెల్ ర్యాంకులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఘన విజయం సాధించిన విద్యార్థులను అధ్యాపక బృందాన్ని కళాశాల డైరెక్టర్లు అభినందించారు. విజయవాడ కానూరులోని శ్రీ భవిష్య ఎడ్యుకేషనల్ అకాడమీ విద్యార్థులు జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనపరిచారు. బి ప్రణీత్ ఆల్ ఇండియా 18వ ర్యాంక్ సాధించగా జె జగదీశ్వర్, మరిశెట్టి రోషిణి, షణ్ముఖబోయిన అత్యుత్తమ పర్సెంటైల్ సాధించారు. మొత్తం మీద 252 మంది విద్యార్థులు 90% పైగా స్కోరు సాధించారని, దాదాపు 95% మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత పొందారని కళాశాల డైరెక్టర్లు ప్రకటించారు. జేఈఈ ఫలితాలతో పాటు ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. సీనియర్ ఇంటర్లో 992 మార్కులతో స్టేట్ సెకండ్ మార్కును, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 467, బైపీసీలో 451 మార్కులతో స్టేట్ థర్డ్ మార్కులను విద్యార్థులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా ఘన విజయం సాధించిన విద్యార్థులను, వారికి మార్గనిర్దేశం చేసిన అధ్యాపక బృందాన్ని కళాశాల డైరెక్టర్లు ప్రత్యేకంగా అభినందించారు. 96% పైన 95% పైన 96% పైన, అదే మాదిరిగా 95%, 102, 90% పైన 252 మెంబర్స్ ఉన్నారు. ఈ ఫలితాలన్నీ అతి సాధారణ విద్యార్థులతో, మీరు వారి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తారు, వాళ్ళే ఎలాంటి ఏరియాస్ నుంచి వచ్చారని. చాలా రూరల్ ఏరియాస్ నుంచి కానీ, లేదా జెడ్పీహెచ్ స్కూల్ లాంటి ఏ విధమైనటువంటి ఫౌండేషన్ లేనటువంటి పిల్లల్ని మా దగ్గరకు వచ్చిన తర్వాత మా ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ని పెంచి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించాం. ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడంలో కానీ, రన్ చేయడంలో కానీ శ్రీ భవిష్య మేనేజ్మెంట్కి ఒక ప్రత్యేకత ఉంది. అది ఎలా సాధ్యమైంది అంటే, దీనిలో ఉన్న వాళ్ళందరూ కూడాను, అంటే డైరెక్టర్స్, ఫౌండర్ మెంబర్స్, ప్రతి ఒక్కళ్ళు లెక్చరర్స్. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ భవిష్య విద్యార్థులు ఆల్ ఇండియా 18 ర్యాంక్తో పాటుగా
1000 లోపు ఆల్ ఇండియా లెవెల్లో 4, అలానే 5000 లోపు ఆల్ ఇండియా లోపు 16 మంది సాధించారు. ఈ విషయం చెప్పడం కోసం చాలా సంతోషిస్తున్నాం. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే శ్రీ భవిష్యలో ఉన్నటువంటి డెడికేటెడ్, ఎక్సలెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నటువంటి ఫ్యాకల్టీతో పాటుగా మైక్రో లెవెల్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ని అనునిత్యం వెన్నంటి ఉంచుతూ అత్యద్భుతమైనటువంటి ఫలితాలు రాబట్టడం జరిగింది. ఫ్యూచర్లో ఇంతకన్నా మంచి ఫలితాలు తీసుకురావడానికి శ్రీ భవిష్య మేనేజ్మెంట్ తరఫున మేము హామీ ఇవ్వడం అనేది జరుగుతుంది. జేఈ మెయిన్స్ 2026 జేఈ మెయిన్స్లో మా విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. వారిలో మా విద్యార్థి ప్రణీత్ అనే విద్యార్థి అద్భుత ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా 18th ర్యాంక్ సాధించాడు. ఈ విజయానికి ముఖ్య కారణం ఏంటంటే మా సైంటిఫిక్ మెథడాలజీస్, పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ, అబోవ్ ఆల్ ఎర్రర్ అనాలిసిస్. ఇది మా దానికి ఒక ప్లానింగ్ అన్నమాట. మా విద్యార్థులు ఈ ప్రతిభ మా దగ్గర లక్షల్లో విద్యార్థులు ఉండరు. వెరీ తక్కువ మంది విద్యార్థుల్లో అతి సాధారణ విద్యార్థులు ఈ అసాధారణ ఫలితాలు సాధించారని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. ఫౌండేషన్ లేకుండానే జేఈ అండ్ అడ్వాన్స్డ్లో సీటు సాధించవచ్చని మా విద్యార్థులు నిరూపించారు. హియర్ యాక్చువల్గా మేము ఒక స్ట్రక్చర్ డెవలప్ చేసాం, ఎగ్జాక్ట్ బ్లూ ప్రింట్. వీ షేర్ ది ఇన్ క్లాస్ రూమ్. By make use of those techniques, definitely student will come out successfully with flying colors. దాంతో వస్తారనమాట. అంచేత భవిష్యత్తులో కూడా అడ్వాన్స్డ్ నీట్ వాటిల్లో కూడా మంచి మంచి ర్యాంక్స్ సాధిస్తారు అని చెప్పడానికి గర్వపడుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.